తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజు ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24వ తేదీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ముందుగా తెలియజేశారు. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే ఎడిషనల్ ఈఓ గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ధన్యవాదాలు.